నేడు గాంధీ భవన్ కు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన 2 నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంట్, సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏదైతే పార్టీ బలోపేతం కోసం ఆల్రెడీ ఏదైతే మీటింగ్స్ ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అటు మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి నేతలతో, అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించిన నేతలతో సాయంత్రం 5 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు, గెలిచిన ఓడిన నేతలు, డిసిసి అధ్యక్షులు, అలాగే అక్కడ పోటీలో ఏదైతే ఇంటర్వ్యూ ఉన్న నేతలు, అలాగే నామినేటెడ్ సంబంధించిన నేతలు, కార్యవర్గంలో ఉన్నటువంటి నేతలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు, గత ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు, ఎందుకు ఓడిపోయిన వారు ఓడిపోవాల్సి వచ్చింది, ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అనేక అంశాలపై ఏదైతే పార్టీ బలోపేతానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. అందులో భాగంగానే సాయంత్రము 5 గంటలకు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అందరి నేతలతో, కీలకమైన నేతలతో అందరితో కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అలాగే పార్టీ బలోపేతానికి కావాల్సిన అంశాలు, దాంతో పాటు ఇటీవలే జరిగినటువంటి విస్తృత సమావేశంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా జై బాపు, జై భీమ్, జై సంవిధానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు సంవత్సరం పాటు కూడా చేయాలని చెప్పి పార్టీ భావించింది. ఇందులో భాగంగా ఆ కార్యక్రమాలపై కూడా ఏదైతే పార్టీ నిర్ణయించబోతుంది. దీంతో పాటు మీనాక్షి నటరాజన్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పనున్నారు. ఏదైతే పార్టీలో ఏమైనా మీకు భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా పార్టీలో ఇంటర్నల్ గా చెప్పాలి, నేను అందరికీ అందుబాటులో ఉంటాను, సో బయట ఎక్కడ కూడా మాట్లాడకూడదు, పార్టీ లైన్ ని దాటితే మాత్రం క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పే విషయాన్ని కూడా మీనాక్షి నటరాజన్ వారి దృష్టికి తీసుకెళ్లాలని కనిపిస్తుంది. సో మీనాక్షి నటరాజన్ రాగానే అటు తన మార్కర్ స్టైల్ ని చూపెట్టారు. అలాగే ఇప్పుడు కంటిన్యూ సమావేశాలను కూడా ఏదైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మెదక్, అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ తో పాటు రేపు కూడా వరుసగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వరుసగా మిగతా 3 పార్లమెంట్లకు సంబంధించినటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించిన పార్లమెంట్లకు సంబంధించినటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఓవరాల్ గా ఈ వీక్ పాటు కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ అన్ని పార్లమెంట్ సంబంధించిన సమావేశాలు కూడా నిర్వహించాలని డిసైడ్ అయినట్టు మనకు తెలిసింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.